సో డబ్ల్యూహెచ్ఓ అనే ఆర్గనైజేషను రకరకాల వస్తువులు మనం తినే ప్రతి ఒక్క వస్తువుని, గాలిని, నీరుని అన్నిటినీ దానివల్ల క్యాన్సర్ ఎంత వచ్చిద్ది, వచ్చిద్దా రాదా, వస్తే ఎంత బాగా వచ్చిద్ది అని ఒక పెద్ద లిస్ట్ తయారు చేశారనమాట. ఆ లిస్ట్లో ఇంపార్టెంట్ నీకు నాకు తెలిసిన సిగరెట్, మందు. దాంతోపాటు ఇంకా ఈ రోజుల్లో మనం బాగా వింటుంటాం ప్లాస్టిక్. సో ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ చేస్తే ప్లాస్టిక్కే, ఆ పేస్ట్ పెట్టేది ప్లాస్టిక్కే, పడుకునేదాకా ప్లాస్టిక్కే. ఇంకా టెక్నాలజీ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫోన్ ద్వారా రేడియేషన్స్ కానీ, లేకపోతే ఇంకా వైఫై వల్ల కానీ కొన్ని కొన్ని తెలియని, ఓకేనా. సో నేను ఒక మంచి మాట చెప్తాను అనమాట. షుగర్ వస్తే మనిషి బుద్ధిమంతుడు అవుతాడు. ఎందుకని? షుగర్ రాగానే ఏం చెప్తారు డాక్టర్? నాన్న మంచి ఫ్రూట్స్ తీసుకుని అన్న, రోజు వెళ్ళి వాకింగ్ చేయండి. సో షుగర్ రాగానే మనిషి బుద్ధిమంతుడు. కాకపోతే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనిషి 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడు, సైన్స్ని టెక్నాలజీని కొంచెం తక్కువ వాడి మన పాత రోజులు ఎలా ఉన్నాం అలా ఉండాలి. ప్లాస్టిక్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? ఒక 20 ఏళ్ల క్రితం ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయా? ఇప్పుడు పాలు తాగిపించడానికి కూడా పసిపిల్లలకి ఆ పాల బాటిల్ కూడా ప్లాస్టిక్ అవ్వాల్సి వస్తుంది. పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుందిరా బాబు అంటే ఒక కారణం ఏంటంటే ఈ పాల బాటిల్స్. సో పుట్టిన 3 నెలలు 2 నెలల పిల్లల దగ్గర నుంచి కూడా ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది. వాటి గురించి మనకు తెలియదు, ఓకేనా. ఇప్పుడు పచ్చళ్ళు మనం ఎక్కడ పెడుతున్నామండి? ప్లాస్టిక్ బాటిల్. జాడీలు ఎక్కడైనా ఉన్నాయా? కొందామన్నా విజయవాడ మొత్తం తిరిగినా కనబడదాం. రోజులు మనం టెక్నాలజీని అంత ఫాస్ట్గా అవైల్ చేసుకున్నాం. ఒకప్పుడు రోజు ప్రతి ఒక్కడు ఊర్లో పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కడు గుడికి వెళ్ళి రావాల్సింది ఉదయాన్నే. ఏ పని చేసినా దాదాపుగా గుడికి వెళ్ళేది, దండం పెట్టుకునేది, ఓ 2 ప్రదక్షిణలు చేసేది. సో విటమిన్ డి వచ్చింది. ఇప్పుడు విటమిన్ డి లేదు, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేదు, నిద్ర లేవు, బాడీ గట్టిగా పనిచేయట్లేదు, ఓకేనా. సో కరెక్ట్గా ఇన్ఫెక్షన్నే ఫైట్ చేయలేకపోతున్నాం, క్యాన్సర్ని ఎక్కడ ఫైట్ చేస్తాం? మన ఇమ్యూన్ స్టేటస్ అంత తగ్గిపోయింది. విపరీతమైన స్ట్రెస్సులు, టెన్షన్లు, ఉన్నదానికన్నా ఎక్కువ కావాలనే కోరికలు. సో ఇలా చాలా చాలా కారణాలు.